మనందరి మానవ అంతఃకరణము, మన మనస్సు, మన మనస్సాక్షి, మన హృదయము చాలా సంకుచితమైనది. ఎప్పుడైతే వాక్యము కర్తృ కోస్తుందో హృదయంలో ఉన్నటువంటి గుండెలో ఉన్న కవాటములు యొక్క పొరలు దేవుని వాక్యము కోస్తున్న కొలది, హృదయంలో ఉన్నటువంటి పాపపు పొరలో చిక్కుతున్న కొలది, స్వార్థపు పొరలో చిక్కుతున్న కొలది, శరీరతత్వ పొరలో చిక్కుతున్న కొలది, హృదయము ఇలా ఉన్నది ఏమవుదమ్మా విషయం. అప్పుడు గుండె ఎంతైనా, హృదయము ఎంతైనా ఉండొచ్చుక దేవుని వాక్యము చేత విశాలపరుస్తుంది. అప్పుడేమో తెలుసా, హృదయము దేవుని వాక్యంతో నిండిపోతున్నప్పుడు వాక్యమును నెరవేర్చుట పట్ల ఉత్సాహము, ఉరకలు ఎత్తుతాం. వాక్యము వినటానికి, వాక్యము నేర్చుకోవడానికి, వాక్యము బాగా చదివి ధ్యానం చేయడానికి, వాక్య ప్రకారమే జీవించడానికి మనము పరుగులెడతాం. దేవుని వాక్యము మనసులో పెట్టి ధ్యానం చేస్తున్న కొలది ఏమవుదమ్మా, వివేచిస్తాం. వాక్యాన్ని వివేచిస్తాం. వాక్య వెలుగులో మన ప్రవర్తన చూసుకుంటాం, మన చూపులు చూస్తాం, మన మాటలు చూస్తాం, మన భావోద్రేకాలు ఎంతవరకు లేచి కింద పడుతున్నాయో, మన పడగొట్టేస్తున్నాయో చెక్ చేసుకుంటాం. ఏది అనాల్సిందో ఏది అనకూడదో చూసుకుంటాం. ఒక అనాల్సిందంటే శరీరతత్వం బట్టి మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఏదైనా పొరపాటు జరిగితే ఒప్పుకోవడానికి ఏమాత్రం అహం అక్కడ దగ్గర ఎక్కువ పని చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాక్యం అంతా బాగా కోసుకొని పోతూ ఉంటుంది. మీకు అర్థమైందా? దీనత్వం ఈజీగా వస్తుంది, తగ్గింపు ఈజీగా వస్తుంది. తగ్గింపు కొనుక్కొని ట్రై చేసి నటించి దీనత్వం అక్కర్లేదు.